శుభోదయం. ఈరోజు 8వ తరగతి ఈ సెక్షన్లో చదువుతున్నాను. ఈరోజు ఒక చిన్న నాటిక ప్రదర్శిస్తున్నాము. అది ఒక పల్లెటూరు. అందులో 2 కుటుంబాలు ఉన్నాయి. అందులో మొదటవది పద్మజ రాజారావు కుటుంబం. వీరికి ఒక్కగానొక కుమారుడు సుధీర్. వీళ్ళు పెద్ద ధనవంతులు. సుధీర్ BA చదివాడు. ఆదర్శ భావాలున్న యువకుడు. దేశ సేవ చేయాలని, సైన్యంలో చేరాలని అతని కోరిక. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారో చూడండి. అమ్మా, నేను రేపు సైన్యంలో చేరబోతున్నానమ్మా. ఏమిట్రా నువ్వు అంటున్నది? అవునమ్మా, నువ్వు సరిగ్గా విన్నావు. రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సైన్యంలో చేర్చే యువకుల్ని చేర్చుకుంటారంట. నేను వెళ్తున్నానమ్మా. నీకేమైనా మతిపోయిందా సుధీర్? అలాంటి కర్మ నీకేం పట్టింది? ఒక్కగానొక్క కొడుకువి. మనకున్న వ్యాపారం ఆస్తులతో బ్రతకచ్చు కదా. ఏమిటమ్మా నువ్వు అనేది? అది కర్మ అమ్మా. దేశాన్ని కాపాడుతూ దేశ ప్రజల్ని రక్షించే ఉద్యోగం అమ్మా అది. ఎన్నో మహిళా మండళ్ళు స్థాపించావు, ఎంతో ఉత్తేజపరిచే ఉపన్యాసాలు ఇస్తావు, ఎంతో ఉన్నతమైన చదువులు చదివావు. నువ్వేనా ఇలా మాట్లాడేది? ఏమిటమ్మా పలుకవు? మరి నా పేరెందుకు సుధీర్ అని పెట్టావు? అది కాదురా. ఇప్పుడు తమాషాలు కాదు. నేను రేపు వెళ్ళి సైన్యంలో చేరుతాను. తాటి చెట్టు అంత పొడవు పెరిగాను. నా కండలు ఎలా ఉన్నాయో తప్పక అవుతాను. నాన్నగారు కూడా ఏమీ నువ్వు ఒక్కడే నాకున్నది. నీకేమైనా అయితే మేమేం కావాలి? అదేమిటమ్మా అలా మాట్లాడితే? మరి దేశం ఏమీ కాదు. దానికోసం చాలా మంది ఉన్నారు. నా మాట విను. నన్ను మీ నాన్నగారిని నొప్పించకు. రాజారావు బయట పనులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. పద్మజ విషయాన్ని చెప్పింది. కొడుకు, నీకు ఇదేం పాడు బుద్ధిరా? ఏదో BA పూర్తయింది కదా, ఇంట్లోనే ఉంటూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటావని మేము సంతోషిస్తుంటే, వ్యాపారం చేయడం ఇష్టం లేదు నాన్న. ఏదో ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో సైన్యంలో చేరాలనుకుంటున్నాను. అలా అని సైన్యంలో చేరి చస్తావా? చేరిన వాళ్ళందరూ చావరు కదా నాన్న. చాలేవో, అది తెలియదు. నీకు ఉద్యోగం కావాలంటే కదా, తెలిసిన వారి దగ్గరకు తీసుకువెళ్ళి ఉద్యోగం ఇప్పిస్తాం. తర్వాత అదే ఊళ్ళో చంద్రమ్మ రోషయ్య కుటుంబం. వీరికి 5 మంది పిల్లలు. అందులో పెద్ద కొడుకు వీర. వీళ్ళు చాలా పేదవాళ్ళు. కూలినాలి పని చేసుకునే కుటుంబం. వీర తన కుటుంబ పరిస్థితులను చూసి సైన్యంలో చేరాలనుకుంటాడు. ఇతనికి దేశభక్తి ఎక్కువ. మీరే చూడండి. నేను రేపు సైన్యంలో చేరపోతున్నానమ్మా. మంచి జీవితాలు ఇస్తారట. నిజంగానే? నిజంగానే అమ్మా. ఇప్పుడే ఆఫీసర్ దగ్గరకు పోయి మాట్లాడొచ్చాను కూడా. వివరాలన్నీ చెప్పారు. ఏం చెప్పారు? రేపు చాలా మందిని సైన్యంలోకి చేర్చుకుంటారట. నీవు ఖచ్చితంగా ఎన్నికవుతావన్నారు ఆఫీసర్ గారు. అవునా? అవునమ్మా. సైన్యంలో చేరితే జీతం వస్తుంది. మీకు పంపిస్తాను. మీరు మంచి బట్టలు కొనుక్కోవచ్చు. తిండికి లోటు ఉండదు. నాన్నగారికి ఆసరా లభిస్తుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుకోవచ్చు. వీటన్నిటికంటే ముఖ్యంగా దేశానికి సేవ చేసే అదృష్టం కలుగుతుంది. కానీ వీరా, యుద్ధం వస్తే? యుద్ధంలో కాక ఇక్కడైనా చావాల్సిందే కదమ్మా. ఫస్ట్ నుండి బాధపడడం కంటే ఉన్న 4 రోజులు ఆనందంగా గడిపి దేశం కోసం చావడం గొప్ప కదమ్మా. నువ్వేం భయపడకు. వాడికే చేసి వాడి గుండె ధైర్యం చూసావా? అది నాదే. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు చూడు నా బిడ్డ. వీళ్ళు కాకపోతే మరి ఎవరు ఈ దేశానికి సేవ చేస్తారు? యువకులు దేశం కోసం, ప్రజల కోసం పాటుపడాలి. మన వీర కూడా అలాంటి మంచి పనే చేస్తాడు. వీర సైన్యంలో చేరాడు. చంద్రమ్మ రోషయ్య కుటుంబం కష్టాల నుండి గట్టెక్కింది. అనుకోకుండా ఒకసారి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో వీర చనిపోయాడు. వీర అమ్మ, నాన్న, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కుమిలి ఏడ్చారు. ఆ విధంగా వీర దేశభక్తిని, అతని త్యాగాన్ని ఆ ఊరి ప్రజలు పొగిడారు. విద్యార్థులారా, మనం కూడా మన దేశ రక్షణ కోసం మనకంటూ కృషి చేద్దాం. చనిపోయిన సైనికుల కుటుంబాల ప్రభుత్వం కూడా చనిపోయిన సైనికుల కుటుంబాలని ఆదరించాలి. ధన్యవాదాలు.